హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఇండియాలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ గురించి చూద్దామండి. ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది దీనిని 2 పార్ట్స్గా చేశాను. ఈరోజు మనం ఫస్ట్ పార్ట్ని చూద్దామండి. దీనిలో ఇప్పటి వరకు కూడా ఏ వీడియోలో పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందుబాటులో ఉంచడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేటువంటిది డీటెయిల్డ్గా మెన్షన్ చేశానండి. తప్పనిసరిగా వీడియో లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మనం గంగా రివర్ గురించి చూద్దామండి. ఇండియాలో అతి ప్రాముఖ్యమైనటువంటిది గంగా నది. దీని గురించినటువంటి ఫస్ట్ వివరణ చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, బట్ నేను దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ కోసం, అందుకోసం టెక్స్ట్ నేను ఇంగ్లీష్లో పెట్టాను, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ఫస్ట్ గంగా నది చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ గంగా రివర్ అండి, అంటే గంగా నది యొక్క జన్మస్థలం అనేటువంటిది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, జాగ్రఫీ చదివేటప్పుడు మనకి మ్యాప్ బేస్డ్గా ఉంటే ఈజీగా అర్థమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేను మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ గంగా నది ఎక్కడ పుడుతుందని చూస్తే, ద భగీరథి కన్సిడర్డ్ టు బి ద సోర్స్ స్ట్రీమ్ ఆఫ్ ద గంగా. గంగా నది యొక్క సోర్స్ అనేటువంటిది ఏదిగా పరిగణించబడుతుందండి? భగీరథి అనేటువంటి దాన్ని దీని యొక్క సోర్స్గా చెప్తారు. ఇది ఎక్కడుంటుందండి? ఎమినేట్స్ ఫ్రమ్ గంగోత్రి గ్లేసియర్ అనేటువంటిది. ఈ గంగోత్రి గ్లేసియర్ అనేటువంటిది గోముఖ్ అనేటువంటి ప్రాంతంలో హిమాలయ పర్వతాల్లో ఉంటుందండి. గంగా నది యొక్క మొత్తం పొడవు ఎంతండి? లెంగ్త్ అనేటువంటిది 2025 కిలోమీటర్స్. ఇంకా నెక్స్ట్, ఎట్ దేవప్రయాగ్ వేర్ అలక్నందా మీట్స్ ద భగీరథి. ఇక్కడ దేవప్రయాగ అనేటువంటి ప్రాంతంలో అలక్నంద అనేటువంటి మరొక శాఖ అండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది అలక్నంద అనేటువంటిది. అలక్నంద దేనిని కలుస్తుందండి? ఇది భగీరథి అనేటువంటిది. ఈ రెండు కూడా మనకి దేవప్రయాగ, ఇదండి దేవప్రయాగ అనేటువంటిది ఆ ప్రాంతంలో కలిసిన తర్వాత అక్కడ నుండి దానిని గంగా నదిగా పిలవడం జరుగుతుంది. ఇది చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందండి, అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. దాంతోపాటు ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద గంగాటిక్ ప్లైన్స్ ఎట్ హరిద్వార్. పర్వత ప్రాంతాల నుండి ఈ మైదాన ప్రాంతంలోకి, ప్లెయిన్ ఏరియాలోకి ఎక్కడ ప్రవేశిస్తుందండి గంగా నది అనేటువంటిది? ఇక్కడ చూస్తే మనకి హరిద్వార్ అనేటువంటి ప్రాంతం అండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది గంగా నది యొక్క జన్మస్థలం అండి. ఇంకా గంగా నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని చూసినప్పుడు 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందండి. అవి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహించిన తరువాత బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఈ మ్యాప్ని మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చండి. ఇది భగీరథి అనేటువంటిది, ఇది అలక్నంద అనేటువంటివి. ఈ రెండు కూడా ఎక్కడ కలుస్తాయండి? మనకి దేవప్రయాగ అనేటువంటి ప్రాంతంలో కలవడం జరుగుతుంది. గంగా నది ఈ 5 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసిన తరువాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఫరక్కా బ్యారేజ్కి దిగువన, ఇక్కడ చూడండి, బిలో ద ఫరక్కా బ్యారేజ్ ద గంగా రివర్ డివైడ్స్ ఇంటూ 2 బ్రాంచెస్. ఈ ఫరక్కా బ్యారేజ్కి దిగువన ఇది 2 శాఖలుగా విడిపోతుందండి. దానిలో రైట్ సైడ్ ఉండేటువంటి దాన్నేమో భగీరథి అంటారు, లోకల్గా దాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు. లెఫ్ట్ బ్రాంచ్ అనేటువంటిది పద్మా రివర్ అనేటువంటిదండి. గంగా నదిని మనకు తెలుసండి, బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారండి? పద్మా రివర్ అని పిలుస్తారు. ద భగీరథి రివర్ మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్ అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ కలకత్తా. ఈ భగీరథి లేక హుగ్లీ నది అనేటువంటిది కలకత్తాకి దిగువన 150 కిలోమీటర్ల దూరాన బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మనం పద్మా రివర్ చూద్దామండి. పద్మా ఎంటర్స్ బంగ్లాదేశ్ and meets rivers Brahmaputra and Meghna before finally joining the Bay of Bengal. ఈ పద్మా అనేటువంటిది వెస్ట్ బెంగాల్లోకి, బంగ్లాదేశ్లోకి వెళ్ళిన తర్వాత బ్రహ్మపుత్ర నదిని అలానే మేఘనా నదిని కలిసిన తర్వాత చివరికి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది.
ఆ ప్రాంతంలోనే మనకి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సుందర్బన్ డెల్టా అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత ఈ గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ అండి, అంటే ఉపనదులు అనేటువంటి చూద్దామండి. వీటిని రెండుగా విభజించానండి. లెఫ్ట్ బ్యాంక్ ఆర్ లెఫ్ట్ బ్రాంచ్ ట్రిబ్యూటరీస్, అలానే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటివి. ఈ లెఫ్ట్ బ్యాంక్ అనేటువంటివి ఏవేవో చూస్తే గండక్ అనేటువంటిది, అలానే ఘాగ్రా, కోసి, రామ్ గంగా, శారదా ఆర్ సరయు, నెక్స్ట్ వచ్చేసి మహానంద, ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటి, అంటే లెఫ్ట్ సైడ్ నుండి కలిసేటువంటివండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇదిగో గండక్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి, ఇదిగో చూడండి ఇక్కడ గండక్ రివర్ అనేటువంటిది ఇదండి. నెక్స్ట్ ఘాగ్రా రివర్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది, ఘాగ్రా రివర్ అనేటువంటిది. కోసి నది ఇదిగండి, ఇది కోసి రివర్ అనేటువంటిది. రామ్ గంగా అనేటువంటిది ఇదండి, రామ్ గంగా అనేటువంటిది. నెక్స్ట్ శారదా, సరయు, అలానే మహానంద అనేటువంటి, ఇక్కడ మహానంద ఇక్కడ ఉంటుందండి. ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేటువంటివి. నెక్స్ట్ మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూస్తే మనకి యమునా రివర్ అండి, ఇదిగో చూడొచ్చు ఇక్కడ యమునా రివర్ అనేటువంటిది. రెండవది సోన్ నది అనేటువంటిది, ఇదిగండి ఇది సోన్ నది అనేటువంటిది. మూడవది దామోదర్ అనేటువంటిది, ఇదండి దామోదర్ అనేటువంటిది. ఇప్పుడు మనం గంగా నది యొక్క ఉపనదులని అంటే ట్రిబ్యూటరీస్ ని 1 by 1 డీటెయిల్డ్ గా చూద్దాం. గండక్ రివర్ చూద్దామండి. ఫస్ట్ గా ఆరిజిన్, దీని జన్మస్థలం అనేటువంటిది నేపాల్ హిమాలయాస్ బిట్వీన్ ధౌలగిరి అండ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ డ్రైన్స్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ నేపాల్. ఎక్కడ జన్మిస్తుందండి ఇది మనకి? నేపాల్లో ఉన్నటువంటి హిమాలయాస్ లో ధౌలగిరి అనేటువంటి ప్రాంతంలో ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరగా జన్మించడం జరుగుతుంది. దాని తర్వాత సెంట్రల్ నేపాల్ గుండా ప్రవహిస్తుంది. ఫైనల్ గా ఎంటర్స్ గంగా ప్లెయిన్ ఇన్ చంపరాన్. ఈ గంగా పరివాహక ప్రాంతంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందండి ఇది మనం చూసినప్పుడు చంపరాన్ అనేటువంటి ప్రాంతం బీహార్లో ఉంటుందండి. ఆ ప్రాంతంలో మైదాన ప్రాంతానికి ఎంటర్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ నది గండక్ అనేటువంటిది గంగా నదిని పాట్నా దగ్గర కలవడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదిగండి ఇది గండక్ రివర్ అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ పాట్నా దగ్గర కలవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఘాగ్రా రివర్ అనేటువంటిది. ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ద నార్థరన్ స్లోప్స్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ ద టిబెటన్ ప్లాట్యూ. ఇది ఎక్కడ జన్మిస్తుందండి? హిమాలయాస్ లో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది. శారదా లోకల్ గా దీన్ని కాళీ ఆర్ కాళీ గంగా అని పిలుస్తారండి. జాయిన్స్ ఇట్ బిఫోర్ మీట్స్ గంగా ఎట్ చాప్రా అనేటువంటిది. గంగా నదిని ఇది ఎక్కడ కలుస్తుందండి మనకి? చాప్రా అనేటువంటి ప్రాంతంలో కలుస్తుందండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఘాగ్రా రివర్ అనేటువంటిది గంగా నదిని ఎక్కడ కలుస్తుందండి? చాప్రా అనేటువంటి ప్రాంతంలో కలుస్తుంది. అలా కలవడానికి ముందుగా శారదా అనేటువంటి ఒక ఉపనది కూడా ఈ ఘాగ్రా అనేటువంటి నదిని కలవడం జరుగుతుంది. ఈ శారదా అనేటువంటి నదిని లోకల్ గా మనకి ఏమని పిలుస్తారు? కాళీ లేక కాళీ గంగా అని పిలుస్తారండి. సరయు ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ శారదా రివర్. ఈ శారదా రివర్ కి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఏదండి మనకి? ఈ సరయు రివర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకండి? అయోధ్య ఈ సిచ్యువేటెడ్ ఆన్ సరయు నది. అయోధ్య పట్టణం అనేటువంటిది సరయూ నది ఒడ్డున ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మహానంద అనేటువంటిదండి. ఇది ఎక్కడ జన్మిస్తుందో చూద్దాం. రివర్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 స్ట్రీమ్స్ అండి. దీనికి 2 బ్రాంచెస్ అనేటువంటి ఉన్నాయండి. వన్ రైజెస్ ఇన్ ద హిమాలయాస్ ఇన్ ద నేపాల్. మొదటిది ఎక్కడ జన్మిస్తుందండి? నేపాల్లో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాల్లో జన్మిస్తుంది. ఫ్లోస్ త్రూ బీహార్, బీహార్ గుండా ప్రవహించి అండ్ మీట్స్ ద గంగా ఫ్రమ్ ద నార్త్ సైడ్ నుండి ఈ గంగా నదిని కలవటం జరుగుతుందండి. ఈ మహానది యొక్క ఒక బ్రాంచ్ మహానంద యొక్క ఒక బ్రాంచ్ అనేటువంటిది. లోకల్లీ నేమ్డ్ ఫులార్. దీని లోకల్గా ఏమని పిలుస్తారండి? ఈ శాఖని ఫులార్ అని పిలవడం జరుగుతుంది. రెండవదండి ద అదర్ రైజెస్ ఇన్ డార్జిలింగ్ అండ్ మెర్జెస్ విత్ ద గంగా ఇన్ బంగ్లాదేశ్, లోకల్లీ నోన్ యాజ్ మహానంద. ఈ రెండవ శాఖ అనేటువంటిది ఎక్కడ జన్మిస్తుందండి? పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డార్జిలింగ్ ప్రాంతంలో జన్మించేసి
బంగ్లాదేశ్లో ఇది గంగా నదిని కలవడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో దీన్ని ఏమని లోకల్గా దీన్ని ఏమని పిలుస్తారండి, మహానంద అని పిలవడం జరుగుతుంది. బేసిక్గా మహానంద అనేటువంటిది 2 శాఖలండి. ఒకటేంటంటే చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి 2 స్ట్రీమ్స్ అంటున్నారు. ఒకదాన్ని ఏమంటారంటే ఫూలార్ అంటారు, రెండవది వచ్చేసిన తర్వాత మనకి మహానంద అనేటువంటిది. ఒకటేమో ఇండియాలో జాయిన్ అవుతుంది, రెండవదేమో మనకి బంగ్లాదేశ్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కోసీ రివర్ అండి. ఇట్ ఈస్ యాన్ యాంటిసిడెంట్ రివర్. ఇది అనేటువంటిది ఎలాంటి రివర్ అండి, యాంటిసిడెంట్ రివర్ మీన్స్ చాలా పురాతనమైనటువంటి నది. ఇది ఎక్కడ జన్మిస్తుందో, వన్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఇన్ నేపాల్ అండ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్. ఈ కోసీ నది అనేటువంటిది ఇండియాకి నేపాల్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నది. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద హిమాలయన్ రీజన్ ఆఫ్ నేపాల్ అండ్ టిబెట్. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఇది జన్మించడం జరుగుతుంది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆఫెన్ రిఫర్డ్ యాజ్ బీహార్స్ సారో. దీన్ని ఏమని పిలుస్తారండి, బీహార్ యొక్క దుఃఖదాయని. అంటే ఎందుకు పిలుస్తున్నారు ఆ విధంగా చూస్తే, దీనికి ఫ్రీక్వెంట్గా వరదలు రావడం వలన దీన్ని సారో ఆఫ్ బీహార్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ క్యారీస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సిల్ట్ అండ్ శాండ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది తర్వాత అత్యధికమైనటువంటి ఇసుక మట్టితో కూడినటువంటి పదార్థాన్ని రవాణా చేసేటువంటిది ఈ కోసీ రివర్ అనేటువంటిది. ఇక్కడ చూడొచ్చండి, ఇది కోసీ రివర్ అనేటువంటిది. నెక్స్ట్ గోమతి రివర్ అనేటువంటిది an important tributary of Ganga. It originates from Fular Jheel, a lake situated in Uttar Pradesh. ఉత్తర ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫూలార్ ఝీల్ అనేటువంటి ఈ సరస్సు నుండి ఈ గోమతి నది అనేటువంటిది జన్మించడం జరుగుతుంది. ఈ లాస్ట్గా మనకి రామ్ గంగా అనేటువంటి చూసినప్పుడు ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా. ఇది గంగా నదిని కలిసేటువంటి మొట్టమొదటి ట్రిబ్యూటరీ అండి, మొట్టమొదటి ఉపనది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగండి ఇది యమునోత్రి గ్లేసియర్ అనేటువంటిది యమునా నది యొక్క జన్మస్థలం అండి. ఇది గంగోత్రి యొక్క గ్లేసియర్ అనేటువంటిది ఈ గంగా నది యొక్క జన్మస్థలంగా కన్సిడర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలానే ఇక్కడ 2 శాఖలు ఇదండి, భగీరథి అనేటువంటిది, అలక్నంద అనేటువంటిది. ఈ రెండు కూడా కలవడం అనేది జరుగుతుంది. కలిసిన తర్వాత దానిని గంగా నదిగా పిలుస్తూ ఉంటారు. సో రామ్ గంగా అనేటువంటి చూసినప్పుడు గంగా నదిని కలిసేటువంటి మొట్టమొదటి ఉపనది. ఇంకా చూసినప్పుడు మనం ఎక్కడి నుంచి కలుస్తుందండి, లెఫ్ట్ సైడ్ నుండి కలవడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద సదరన్ స్లోప్స్ ఆఫ్ ద దూద్హోత్లీ రేంజ్ ఇన్ ఉత్తరాఖండ్స్ చమోలీ డిస్ట్రిక్ట్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ డిస్ట్రిక్ట్ లో ఈ రామ్గంగా నది అనేటువంటిది జన్మించడం జరుగుతుంది. ఫాలోయింగ్ త్రూ కార్బైట్ నేషనల్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ కార్బెట్ నేషనల్ బ్యాంక్ ద్వారాగా, నేషనల్ పార్క్ ద్వారా ఇది ప్రయాణం చేసేసేసి నైనిటాల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుందండి ఈ పార్క్ అనేటువంటిది. ఇది రామ్ గంగా రివర్ మెర్జెస్ విత్ ద గంగా నియర్ కనోజ్. ఎక్కడ కలుస్తుందండి గంగా నదిని, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కనోజ్ అనేటువంటి ప్రాంతంలో ఈ రామ్ గంగా అనేటువంటిది గంగా నదిని కలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం లెఫ్ట్ సైడ్ నుండి కలిసేటువంటి ఉపనదులను చూసామండి. ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ నుండి కలిసేటువంటి ట్రిబ్యూటరీస్ చూద్దాం. వాటిలో మొట్టమొదటిది యమునా రివర్ అనేటువంటిది, దీనికి జన్మస్థలం చూద్దాం. యమునా రివర్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా రివర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ వాల్యూమ్. నీటి పరిమాణంలో చూసినప్పుడు యమునా నది అనేటువంటిది గంగా నదికి ఉన్నటువంటి ఉపనదులన్నింటిలో కల్లా పెద్దది. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్. ఎక్కడ జన్మిస్తుందండి ఇది, యమునోత్రి గ్లేసియర్. గ్లేసియర్ అంటే ఏం చెప్పుకోవాలండి మనం, మంచు ఖండం లేక మంచు పర్వతం అనేటువంటిది. ఈ యమునోత్రి గ్లేసియర్ అనేటువంటి ప్రాంతం ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇదిగోండి యమునోత్రి అనేటువంటిది ఇక్కడ జన్మించడం జరుగుతుందండి ఇది. దాని తర్వాత ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రవహించి ఫైనల్గా ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగరాజ్ అనేటువంటి ప్రాంతంలో గంగా నదిని కలుస్తుంది. రెండవది సోన్ రివర్ అనేటువంటిది
It is the second largest southern tributary of the Ganga river. దక్షిణ ప్రాంతం అంటే సదరన్ పార్ట్ నుండి కలిసేటువంటి ట్రిబ్యూటరీస్ లో సెకండ్ లార్జెస్ట్ అనేటువంటిది సోన్ రివరు ఇక్కడ ఉందండి. ఇది సోన్ నది అనేటువంటిది. ఆరిజినేటింగ్ నియర్ అమర్కంటక్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ అనేటువంటి ప్రాంతంలో యమునా నది జన్మస్థలానికి దగ్గరగా ఈ సోన్ నది అనేటువంటిది జన్మిస్తుందండి. ద రివర్ పాసెస్ త్రూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ బీహార్. ఏ రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రయాణం చేసి చివరికి పాట్నా దగ్గర గంగా నదిలో కలుస్తుంది సోన్ నది అనేది. మూడవది దామోదర్ రివర్. ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద పాలమౌ హిల్స్ ఇన్ ద చోటా నాగపూర్ ప్లాట్యూ, జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్లాట్యూలో, ప్లాట్యూ అంటే పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమిలో ఈ దామోదర్ నది అనేటువంటిది జన్మిస్తుంది. దాని తర్వాత ఇట్ ట్రావెల్స్ త్రూ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇది కేవలం 2 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసి చివరికి ఎక్కడ కలుస్తుందండి? హుగ్లీ నదిలో కలుస్తుంది. ఎక్కడండి? 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కలకత్తా. కలకత్తాకి దిగువన లేక కోల్కత్తాకి దిగువన 48 కిలోమీటర్ల దూరాన ఈ దామోదర్ రివర్ అనేటువంటిది హుగ్లీ రివర్ లో కలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది దామోదర్ రివర్ అనేటువంటిది, ఇది హుగ్లీ రివర్ అనేటువంటిది. నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా మనం గంగా నది గురించి చూడడం జరుగుతుందండి. రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి లేక మరొక ప్రాముఖ్యమైనటువంటి నది ఇండియాలో సింధు నది అనేటువంటిది లేక ఇండస్ రివర్ అనేటువంటిది, దాని గురించి చూద్దామండి. ఇండస్ రివర్ సిస్టమ్ అనేటువంటిది ఇక్కడ మ్యాప్ లో చూడండి, ఇదండి ఇండస్ రివర్ అనేటువంటిది. ఇప్పటి వరకు గంగా నదిని చూస్తామండి. గంగా నది మనకి ఎలా వస్తుందండి? హిమాలయ ప్రాంతాల్లో జన్మించి ఈ విధంగా తూర్పు వైపుకి, ఈస్ట్ వైపు రావడం జరుగుతుందండి. కానీ ఇది ఎలా వస్తుందండి? మనకి ఇండస్ రివర్ అనేటువంటిది ఈ ప్రాంతంలో జన్మించేసి ఇలా వెస్టర్న్ సైడ్కి రావడం అనేటువంటి జరుగుతుంది. దీని గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దామండి. ఆరిజిన్, జన్మస్థలం అనేటువంటిది, ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఏ గ్లేసియర్ నియర్ భోకార్చు ఇన్ టిబెటన్ రీజన్. ఇది ఎక్కడండి? టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భోకార్చు అనేటువంటి ప్రాంతంలో ఇది గ్లేసియర్ దగ్గర జన్మిస్తుందండి. దాని పేరు ఈ భోకార్చు అనేటువంటిది. చూడొచ్చండి, ఇదిగండి, ఇది ఈ భోకార్చు గ్లేసియర్ అనేటువంటిది అక్కడ జన్మిస్తుంది. ఇది ఎక్కడుందండి? కైలాష్ మౌంటైన్స్ నియర్ మానస సరోవర్ లేక్. మానస సరోవరానికి దగ్గరగా ఉన్నటువంటి కైలాష్ మౌంటైన్స్ లో ఉన్నటువంటి భోకార్చు అనేటువంటి గ్లేసియర్ నుండి ఈ ఇండస్ రివర్ అనేటువంటిది జన్మిస్తుంది. ఇట్ ఫ్లోస్ ఫర్ అబౌట్ 2880 కిలోమీటర్స్. 2880 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందండి. చివరికి ఎక్కడ కలుస్తుందండి? కరాచీకి దగ్గరగా, పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీకి దగ్గరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ద లెంగ్త్ ఆఫ్ ద రివర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇది కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఇట్ ఫ్లోస్ త్రూ చైనా. చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ రీజన్లోను, ఇండియాలోను, అలానే పాకిస్తాన్లోను ఈ 3 దేశాల గుండా ఈ ఇండస్ రివర్ అనేటువంటిది ప్రయాణం చేయడం జరుగుతుంది. ద ఇండస్ ఫ్లోస్ త్రూ ఇండియా ఓన్లీ త్రూ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లద్దాఖ్. ఇండియాలో ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందండి? 800 కిలోమీటర్లు. అది కూడా కేవలం లద్దాఖ్ యూనియన్ టెరిటరీలోనే ఈ 800 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందండి. ఇన్ టిబెట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగి కంబాయ్. దీన్ని ఎలా పిలుస్తారండి? మనకి టిబెట్లో సింగి కంబాయ్ ఆర్ లైన్స్ మౌత్ అని పిలుస్తారండి, లైన్స్ మౌత్ అని. ఇట్ ఈస్ జాయిన్డ్ బై జస్కర్ రివర్ ఇన్ లేహ్. జస్కర్ రివర్ అనేటువంటిది ఇదిగండి, ఇక్కడ కనబడుతుంది మీకు జస్కర్ రివర్ అనేటువంటిది. ఎక్కడ కలుస్తుంది? ఇదిగండి, ఇది జస్కర్ రివర్ అనేటువంటిది లేహ్ అనేటువంటి ప్రాంతంలో ఈ జస్కర్ రివర్ అనేటువంటిది ఇండస్ రివర్ని కలుస్తుందండి. నియర్ సర్డు, ఈ స్కర్డు అనేటువంటి ప్రాంతంలో ఇట్ ఈస్ జాయిన్డ్ బై షియోక్. ఇదిగండి షియోక్ రివర్ అనేటువంటిది, ఇదండి షియోక్ రివర్ అనేటువంటిది. ఈ షియోక్ రివర్ అనేటువంటిది కూడా దీన్ని కలవడం జరుగుతుంది. ఆఫ్టర్ లద్దాఖ్, లద్దాఖ్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బలూచిస్తాన్ రీజన్.
ఇదండి బలూచిస్తాన్ రీజన్ అనేటువంటిది. ఈ బలూచిస్తాన్ రీజన్ అనేటువంటిది ఎక్కడుంటుంది మనకి? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. అంటే బలూచిస్తాన్ కాదండి, సారీ, బాల్చిస్తాన్ అనేటువంటిది, దీన్నే గిల్గిత్ బాల్చిస్తాన్ అంటారు. బాల్చిస్తాన్ ప్రాంతంలోకి ఎక్కడుందంటే బాల్చిస్తాన్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అక్కడికి ప్రయాణం చేస్తుందండి. అక్కడ నుండి ఇట్ ఎంటర్స్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ నుండి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందండి. ఏ రాష్ట్రంలోనండి? నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ని ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం అని పిలవడం జరుగుతుందండి. ఇది సింధు నది యొక్క పూర్తి ప్రయాణ మార్గం అనేటువంటిది. నెక్స్ట్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ చూద్దామండి. మొదటిది చీనాబ్ రివర్ అండి. మేజర్గా మనకు ఉండేటువంటివి రావి, చీనాబ్, జీనాబ్, బియాస్, సట్లెజ్, ఈ 5 అనేటువంటిది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ అండి. అవేంటో చూద్దాం. ఫస్ట్ చీనాబ్ రివర్ అండి. ఫార్మ్డ్ బై ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్ర అండ్ భాగా, derives at Tandi in Lahore and Spiti, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి చంద్ర అండ్ భాగా అనేటువంటి ఈ 2 శాఖల కలయిక ద్వారాగా చీనాబ్ రివర్ అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. ఇన్ ఇట్స్ అప్పర్ రీచెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ చంద్రభాగా రివర్. దీనిని ఎగువ ప్రాంతంలో ఏమని పిలుస్తారండి? చంద్రభాగా అని పిలవడం జరుగుతుంది. It flows through Himachal Pradesh, Jammu and Kashmir. After that enters Pakistan. పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుందండి. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రయాణం చేసిన తర్వాత పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో, అక్కడ కూడా మనకి ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉందండి, ఆ పంజాబ్ రాష్ట్రంలో ఇది పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జాయిన్ సట్లెజ్ రివర్, దాని తర్వాత సట్లెజ్ రివర్ అని జాయిన్ అవుతుందండి. ఇలా సట్లెజ్ రివర్ని కలిసిన తర్వాత దీన్ని ఏమని పిలుస్తారా అంటే పంజాడ్ రివర్ అని పిలుస్తారండి. ద వాటర్స్ ఆఫ్ ద చీనాబ్ రివర్ అలోకేటెడ్ టు పాకిస్తాన్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. 1960లో జరిగినటువంటి సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేటువంటిది సింధు నది యొక్క వాటర్ని ఇండియా, పాకిస్తాన్ ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనేటువంటి అంశం మీద 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది సైన్ చేయడం జరిగిందండి. ఆ ట్రీటీ ప్రకారం చీనాబ్ రివర్ అనేటువంటిది ఏ దేశానికి వెళుతుందండి? పాకిస్తాన్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ చీనాబ్ రివర్ అండి. ఏంటో చూస్తే సలాల్ డ్యామ్ అనేటువంటిది, దౌల్ హస్తి అనేటువంటిది, రాటిల్ ప్రాజెక్ట్, రీసెంట్గా ఇది న్యూస్లో వస్తుందంటే రాటిల్ ప్రాజెక్ట్ అనేటువంటిది, బగ్లీహార్ డ్యామ్ అనేటువంటివి, ఇవి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు అండి చీనాబ్ రివర్ మీద. ద రివర్ ఈజ్ క్రాస్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై ద వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ నేమ్డ్ యాజ్ చీనాబ్ బ్రిడ్జ్. రీసెంట్గానే చీనాబ్ బ్రిడ్జ్ను ఓపెన్ చేశారండి. ఈ బ్రిడ్జ్ అనేటువంటిది దేని మీద నిర్మించారండి? ఈ చీనాబ్ రివర్ మీదే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ది జీలం రివర్ అనేటువంటిదండి. ఇది ఎక్కడుందో చూస్తే ఇట్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్ రివర్. జీలం రివర్ అనేటువంటిది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. జీలం రివర్ ఎక్కడ కనబడుతుంది? ఇదండి జీలం రివర్ అనేటువంటిది. ఈ జీలం రివరు చీనాబ్ రివర్కి, ఇది చీనాబ్ రివర్ అనేటువంటిది చీనాబ్ రివర్కి ఉపనది, అంటే ట్రిబ్యూటరీ అండి. ఇట్ రైజెస్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ ఎట్ వెరింగా సిచ్యువేటెడ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద పిర్ పంజాల్ హిమాలయాస్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్లో ఉన్నటువంటి ఫిర్ పంజాల్ పర్వత శ్రేణిలో ఈ జీలం రివర్ అనేటువంటిది జన్మిస్తుంది. ద కృష్ణగంగా ఆర్ నీలం రివర్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద జీలం. కిషన్ గంగా ఆర్ నీలం రివర్ అనేటువంటిది ఈ నదికి ఉన్నటువంటి అతిపెద్ద ఉపనదండి. ఎక్కడుందో మీరు క్లియర్గా లొకేట్ చేయొచ్చండి. ఇదిగండి, ఇది కిషన్ గంగా రివర్ అనేటువంటి, జాగ్రత్త చూడండి, ఇది కిషన్ గంగా రివర్ అనేటువంటిది, ఇది జీలం రివర్ యొక్క ఉపనది. జీలం వాటర్స్ అలోకేటెడ్ టు పాకిస్తాన్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఈ జీలం యొక్క వాటర్ని ఏ కంట్రీకి ఇచ్చారండి? పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. తరువాతది సట్లెజ్ నది అనేటువంటిది
నోన్ యాజ్ ద రెడ్ రివర్. సట్లెజ్ నదిని ఏమని పిలుస్తుంటారని లోకల్గా రెడ్ రివర్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఆఫ్ ద 5 రివర్స్. సట్లెజ్ రివర్ అనేటువంటిది 5 నదుల్లో కల్లా అతి పొడవైనటువంటిది. ఇట్ రైజెస్ ఫ్రమ్ సదరన్ స్లోప్స్ ఆఫ్ ద కైలాష్ మౌంటైన్స్ నియర్ మానస సరోవర్. మానస సరోవర్ లేక్ దగ్గరగా కైలాష్ మౌంటైన్స్ లో సట్లెజ్ రివర్ అనేటువంటిది జన్మిస్తుంది. ఎక్కడుందో చూద్దామండి. సట్లెజ్ రివర్ అనేటువంటిది ఇదిగండి, ఇది సట్లెజ్ రివర్ అనేటువంటిది ఇది మానస్ సరోవర్కి దగ్గరగా జన్మిస్తుంది. ఇట్ ఎంటర్స్ హిమాచల్ ప్రదేశ్ ఎట్ షిప్కిలా. షిప్కిలా అనేటువంటి ప్రాంతంలో ఇది హిమాచల్ ప్రదేశ్లోకి అంటే ఇండియాలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. అండ్ ఫ్లోస్ త్రూ పంజాబ్, ఫైనల్లీ ఎంటర్స్ పాకిస్తాన్. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించిన తర్వాత చివరికి ఇది పాకిస్తాన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ దిస్ రివర్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేటువంటిది సట్లెజ్ నది మీద నిర్మించడం జరిగింది. ద చీనాబ్ మెర్జెస్ విత్ ద సట్లెజ్ టు ఫార్మ్ పంజాడ్ రివర్ విచ్ జాయిన్స్ ద ఇండస్ రివర్ ఎట్ మిథాన్కోట్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చీనాబ్ రివర్ అనేటువంటిది సట్లెజ్ నదిని కలుస్తుందండి. కలిసిన తర్వాత ఆ రెండింటిని ఏమని పిలుస్తారండి? పంజనాడ్ అని పిలవటం జరుగుతుంది. ఈ పంజనాడ్ రివర్ అనేటువంటిది మిథాన్కోట్ అంటే పాకిస్తాన్లో ఉందండి. ఈ మిథాన్కోట్ దగ్గర ఇండస్ రివర్ని కలవడం జరుగుతుంది. ఇదిగండి, ఇది పంజనాడ్ రివర్ అనేటువంటిది, ఇదిగో సట్లెజ్ రివర్ అనేటువంటిది, చీనాబ్ రివర్, ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తాయండి. ఇక్కడ కలిసిన తర్వాత నుండి దాన్ని పంజనాడ్ అని పిలుస్తారు. ఈ పంజనాడ్ అనేటువంటి రివరు మిథాన్కోట్ ప్రాంతంలో, పాకిస్తాన్లో ఉన్నటువంటి మిథాన్కోట్లో సింధు నదిని కలవడం జరుగుతుంది. ద వాటర్స్ ఆఫ్ సట్లెజ్ రివర్ ఆర్ అలాటెడ్ టు ఇండియా. సట్లెజ్ రివర్ వాటర్ ఎవరికి ఇచ్చారండి? మన దేశానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఉపనది అనేటువంటిది రావి రివర్ అండి. ద రావి రివర్ ఆరిజినేట్స్ దౌల్దార్ రేంజ్ ఇన్ ద చాంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాంబా డిస్ట్రిక్ట్లో దౌలదార్ పర్వత ప్రాంతాలు, ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో భాగాలండి, అక్కడ జన్మిస్తుంది. ఫ్రమ్ దేర్ ఇట్ ఫ్లోస్ త్రూ పంజాబ్ బిఫోర్ క్రాసింగ్ ఇన్ టు పాకిస్తాన్. దాని తర్వాత పాకిస్తాన్లో కలవడానికి ముందు ఇది ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. వేర్ ఇట్ ఫైనల్లీ మెర్జెస్ విత్ ద చీనాబ్ రివర్. రావి రివర్ అనేటువంటి దేన్ని కలుస్తుందండి? చీనాబ్ రివర్ని కలవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఈ రావి రివర్ అనేటువంటిది ఎక్కడుందో చూద్దామండి. ఇది చీనాబ్ రివర్ అనేటువంటిది, ఇది చీనాబ్ అండి, ఇదిగండి రావి రివర్. రావి రివర్ అనేటువంటి దేన్ని కలుస్తుందండి? చీనాబ్ రివర్ని కలుస్తుంది. చీనాబ్ దేన్ని కలుస్తుందండి? సట్లెజ్ రివర్ని కలవడం అనేటువంటిది జరుగుతుంది. ద ఉజ్ రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రావి రివర్ దట్ ఫ్లోస్ త్రూ కత్వా డిస్ట్రిక్ట్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జుహ్ రివర్ అనేటువంటిది ఇది ఉపనది అండి రావి రివర్కి. ఇది ఎక్కడ కలుస్తుందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కత్వా డిస్ట్రిక్ట్లో ఈ జుహ్ రివర్ అనేటువంటిది రావి రివర్ని కలవడం జరుగుతుంది. జుహ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ప్లాన్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ కత్వా డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ద రావి రివర్ ఆర్ రివర్ జుహ్. ఈ జుహు అనేటువంటి నది మీద ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద రంజిత్ సాగర్ డ్యామ్ బిల్ట్ ఆన్ ద రివర్ రావి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రంజిత్ సాగర్ డ్యామ్ అనేటువంటిది రావి రివర్ మీద నిర్మించడం జరిగింది. అలానే షాపూర్ కండి డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ రావి రివర్ ఇన్ పఠాన్కోట్ డిస్ట్రిక్ట్. పంజాబ్లో ఉన్నటువంటి ఈ పఠాన్కోట్ డిస్ట్రిక్ట్లో నిర్మించారండి? షాపూర్ కండి డ్యామ్ అనేటువంటిది కూడా రావి నది మీద నిర్మించారు. డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ద రంజిత్ సాగర్. రంజిత్ సాగర్కి దిగువన ఈ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ద ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ. ఈ ఇండస్ రివర్ ట్రీటీ ప్రకారం ఈ రావి రివర్ ఏ కంట్రీకి ఇచ్చారండి? ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను 3 మెన్షన్ చేశానండి. బియాస్, సట్లెజ్ రివర్స్తో పాటుగా రావి రివర్ వాటర్ అనేటువంటిది కూడా ఇండియాకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. మిగిలినటువంటివి ఇండస్, అలానే మరి మిగతా 2 అనేటువంటివి పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. ఈ లాస్ట్ది బియాస్ చూద్దామండి. మనకి ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ రోహతంగ్ పాసెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్.
హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రోహ్తంగ్ అనేటువంటి ప్రాంతంలో ఇది జన్మిస్తుందండి. ద రివర్ బిఫోర్ ఎంటరింగ్ పాకిస్తాన్లో కలవడానికి అంటే పాకిస్తాన్లో వెళ్ళడానికి ముందుగా ప్రవేశించడానికి ముందుగా ఇది దేని కలుస్తుందండి? సట్లెజ్ రివర్ని పంజాబ్లో కలుస్తుందండి. ఫస్ట్ ఈ బియాస్ రివర్ అనేటువంటిది ఎక్కడుందో మనం లొకేట్ చేద్దామండి. ఇదిగండి, ఇది బియాస్ రివర్ అనేటువంటిది. ఈ బియాస్ రివర్ అనేటువంటిది పంజాబ్లో సట్లెజ్ నదిని కలవడం జరుగుతుంది. ద టూరిస్ట్ రిసార్ట్ ఆఫ్ మనాలి ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద రైట్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ బియాస్. మనాలి అనేటువంటిది చాలా ఫేమస్ అయినటువంటి టూరిస్ట్ ప్లేస్ అండి. అది మన బియాస్ నది ఒడ్డునే ఉండడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇండస్ రివర్ గురించి చూడడం జరిగిందండి. ఇప్పుడు మనం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి రివర్ అండి బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అండి. ద బ్రహ్మపుత్ర మీనింగ్ సన్ ఆఫ్ బ్రహ్మ. బ్రహ్మపుత్ర అంటే అర్థం ఏంటండి? బ్రహ్మ కుమారుడు అని. ఆరిజినేట్స్ ఫ్రమ్ ద చమ్యింగ్డంగ్ గ్లేసియర్ ఇన్ సౌత్ వెస్ట్ ఆఫ్ టిబెట్. ఇది ఎక్కడ జన్మిస్తుందండి? టిబెట్లో జన్మిస్తుంది. ఏ ప్రాంతంలో? చౌమింగ్డంగ్ అనేటువంటి ఈ గ్లేసియర్ అనేటువంటిది, గ్లేసియర్ అంటే హిమనీనదం అండి, అంటే మంచు పర్వతం అండి. ఆ ప్రాంతంలో ఇది జన్మించడం జరుగుతుంది ఈ బ్రహ్మపుత్ర నది అనేటువంటిది. ఇదిగండి, ఇది చౌమింగ్డంగ్ గ్లేసియర్ అనేటువంటిది ఇక్కడ జన్మిస్తుందండి బ్రహ్మపుత్ర నది అనేటువంటిది. నెక్స్ట్ చూస్తే ఇట్ ఫ్లోస్ యాజ్ ద యార్లాంగ్ సాంగ్పో రివర్ అక్రాస్ సదరన్ టిబెట్. టిబెట్లో దీన్ని ఏమని పిలుస్తున్నారండి? యార్లాంగ్ సాంగ్పో. ఆ తర్వాత అండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ దిహాంగ్. ఇది ఇండియాలో ఎక్కడ ప్రవేశిస్తుందండి? అరుణాచల్ ప్రదేశ్. ఇదిగండి, ఇది రూట్, ఇది బ్రహ్మపుత్ర నది అనేటువంటిది ఈ విధంగా ప్రవహించిన తర్వాత ఇక్కడ ఉంటుందండి అరుణాచల్ ప్రదేశ్లో. ఇది ఇండియాలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలా ప్రవేశించిన తర్వాత దీన్ని ఏమని పిలుస్తారండి? దిహాంగ్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. ఎట్ నామ్చా బార్వా ద రివర్ ఎంటర్స్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చా బార్వా అనేటువంటి ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది ఇండియాలోకి ప్రవేశించడం జరుగుతుంది. జస్ట్ వెస్ట్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ సదియా. సదియా అనేటువంటి పట్టణానికి పశ్చిమ ప్రాంతంగా దిహాంగ్ టర్న్స్ టు ద సౌత్ వెస్ట్ అండ్ జాయిన్స్ బై 2 మౌంటైన్ స్ట్రీమ్స్. రెండిటితో కలుస్తుందండి ఆ పట్టణానికి దిగువన. అదేంటంటే లోహిత్ అండ్ దిబాంగ్ అనేటువంటిది. ఇదిగండి, లోహిత్ అనేటువంటిది ఇదండి, దిబాంగ్ అనేటువంటిది ఇది. ఈ రెండు కూడా బ్రహ్మపుత్ర లేక దిహాంగ్ అనేటువంటి నదిలో అరుణాచల్ ప్రదేశ్లో కలవడం జరుగుతుంది. బిలో ద కాన్ఫ్లుయెన్స్ అంటే ఆ విధంగా ఈ రెండు కూడా బ్రహ్మపుత్రాన్ని కలిసిన తర్వాతనే దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తుంటారండి. దానికన్నా ముందు దీన్ని వచ్చేసిన టిబెట్లో ఒక పేరుతోనూ, అరుణాచల్ ప్రదేశ్లో మరొక పేరుతోనూ, అలానే అస్సాంలోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని బ్రహ్మపుత్ర అని పిలవడం జరుగుతుంది. ఇట్ రన్స్ లెంగ్త్ ఆఫ్ 2900 కిలోమీటర్లు అండి. 2900 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. ఇన్ ఇండియా ఇట్ రన్స్ ఫర్ 916 కిలోమీటర్స్. బట్ ఇంత పొడవైన నది అయినప్పటికీ కూడా ఇండియాలో ఇది కేవలం 916 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఇట్ ఫ్లోస్ త్రూ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఈ రెండు రాష్ట్రాల గుండానే ప్రయాణం చేస్తుంది. ద బిగ్గెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నది ద్వారా ఏర్పడినటువంటి ఐలాండ్, రివర్ ఐలాండ్ అనేటువంటిది, మజోలి అనేటువంటిది ఈ బ్రహ్మపుత్ర నదిలోనే ఉన్నది. అలానే ప్రపంచంలోనే అతి చిన్నదైనటువంటి రివర్ ఐలాండ్ అనేటువంటిది ఉమండా అనేటువంటిది కూడా బ్రహ్మపుత్ర నదిలోనే అస్సాం రాష్ట్రంలో ఉన్నవి. నెక్స్ట్, ద బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ అస్సాం. కోసీ నదిని ఏ విధంగా అయితే సారో ఆఫ్ బీహార్ అన్నారో అదే విధంగా బ్రహ్మపుత్ర నదిని సారో ఆఫ్ అస్సాం అంటే అస్సాం దుఃఖదాయని ఎందుకు పిలుస్తారండి? ఆ విధంగా ఎప్పుడు తరచుగా రెగ్యులర్గా దానికి ఫ్లడ్స్, వరదలు అనేటువంటివి రావడం వలన. ద బ్రహ్మపుత్ర బేసిన్ ఇంక్లూడ్స్ సెక్షన్స్ ఆఫ్ టిబెట్, ఇండియా, భూటాన్ అండ్ బంగ్లాదేశ్. టోటల్గా ఈ బ్రహ్మపుత్ర నది యొక్క పరివాహక ప్రాంతం అనేటువంటిది టిబెట్ లేక చైనా అనేటువంటిది, ఇండియా, భూటాన్ అండ్ బంగ్లాదేశ్లో గుండా ఉండటం జరుగుతుంది.
ఇప్పుడు బ్రహ్మపుత్ర నదికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లు ఏంటో చూద్దామండి. టిబెట్లో దీన్ని సాంగ్పో అంటారండి, చైనాలో యార్లాంగ్ జాంగ్పో, అస్సాం వ్యాలీలో దిహాంగ్ ఆర్ సియాంగ్ అనేటువంటిది. నెక్స్ట్ బ్రహ్మపుత్రాని మనకి బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే జమునా రివర్ అంటారండి, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమునా రివర్ అని పిలుస్తారు. పద్మా రివర్ కంబైన్డ్ వాటర్స్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది, గంగా నది ఈ రెండు కూడా బంగ్లాదేశ్లో కలుస్తాయండి. కలిసిన తర్వాత వాటిని ఏమని పిలుస్తారు? పద్మా రివర్ అని పిలుస్తారు. నెక్స్ట్ మేఘనా రివర్ అండి. ఫ్రమ్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ పద్మా అండ్ మేఘన. తర్వాత ఈ పద్మా రివర్ దేన్ని కలుస్తుందండి? మేఘనా నదిని కలుస్తుందండి. అలా కలిసిన తర్వాత ఆ రెంటిని కలిపి మళ్ళా ఏమని పిలుస్తారండి? మేఘ్నా అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందండి? బంగ్లాదేశ్లోనే జరుగుతున్నాయి. ఇక లాస్ట్గా మనం బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పట్టణాలు, సిటీస్ అనేటువంటి చూద్దామండి. చూస్తే డిబ్రూగఢ్ అనేటువంటిది, అలానే పసీగఢ్ అనేటువంటిది, నియామితి అనేటువంటిది, తేజ్పూర్ అనేటువంటివి, వీటితో పాటుగా గౌహతి అనేటువంటిది అతి ఇంపార్టెంట్ అయినటువంటి సిటీ అండి, బ్రహ్మపుత్ర నది యొక్క తీరానున్నటువంటి. ఇక్కడ పెట్టాను చూడండి, పిస్గాడ్ అనేటువంటిది, దిబ్రూగఢ్ అనేటువంటిది, నిమాతి అనేటువంటిది, తేజ్పూర్ అనేటువంటి, గౌహతి ఇక్కడ ఉన్నాయండి. ఈ మ్యాప్లు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి.